అందంలో జుట్టుది అగ్రస్థానం. జుట్టుని అందంగా పెట్టుకున్నప్పుడే అలంకరణ పూర్తవుతుంది. కానీ మనకు తెలియకుండానే చేసే కొన్ని పొరపాట్ల వల్ల హెయిర్ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటాం. జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు చాలామందిని వేధిస్తూ ఉంటాయి. మరి జుట్టు రాలడానికి కారణాలేంటో తెలుసుకొని అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం. సాధారణంగా కాలుష్య వాతావరణంలో తిరగడం వలన జుట్టుపై దుమ్ము ధూళి చేరి జుట్టు వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు గురవుతుంది. ఫలితంగా జుట్టు రాలిపోతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు జుట్టుని శుభ్రంగా ఉంచుకోవాలి. కొంతమంది వారంలో ఒకసారి మాత్రమే తలస్నానం చేస్తూ ఉంటారు. ప్రస్తుత వాతావరణంలో పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా తలస్నానం చేయడం మంచిది. మరో ముఖ్య విషయం ఏంటంటే తలస్నానం చేసేటప్పుడు మరీ ఎక్కువ వేడి నీళ్లు ఉపయోగించకూడదు. గోరువెచ్చని నీళ్లు కానీ చల్లటి నీళ్ళని కానీ వాడాలి. జుట్టు తడిగా ఉంటే త్వరగా ఆరాలని చాలామంది డ్రయర్స్ని ఉపయోగిస్తారు. కానీ సాధ్యమైనంత వరకు సహజంగానే జుట్టుని ఆరేలా చేసుకోవాలి. లేదా మెత్తని కాటన్, టర్కీ టవల్ ద్వారా జుట్టుని ఆరబెట్టుకోవాలి. కాసేపు టవల్ తలకు చుట్టి వదిలేయండి. ఇలా చేయడం వల్ల జుట్టులోని తడిని టవల్ పీల్చుకొని జుట్టు పొడిగా అవుతుంది. కొంతమంది జుట్టు షైనింగ్గా ఉండాలని రకరకాల హెయిర్ స్ప్రేలు వాడతారు. దీనివల్ల వెంట్రుకలు సహజత్వాన్ని కోల్పోయి నిర్జీవంగా మారతాయి. అంతేనా, వెంట్రుకలు చిట్లుతాయి కూడా. అందుకే అలాంటి హెయిర్ స్ప్రేలు వాడకపోవడమే మంచిది. ఇక చాలామంది జుట్టు సమస్యలు తగ్గించుకునేందుకు కెమికల్స్తో కూడిన కాస్మెటిక్స్, క్రీమ్స్ వాడతారు. ఇవి తాత్కాలికంగా పనిచేసినా శాశ్వతంగా పరిష్కారం ఉండదు. కాబట్టి అలా కాకుండా సహజ సిద్ధమైన చిట్కాలు పాటించాలి. మనం తీసుకునే ఆహారం కూడా జుట్టు ఎదుగుదలపై ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రోటీన్ లేకున్నా జుట్టు సమస్యలు ఎదురవుతాయి. అందుకని తీసుకునే డైట్ సరిగా ఉందో లేదో చూసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఎక్కువగా ఆకుకూరలు, తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. గుడ్లు, పాలు క్రమం తప్పకుండా మీ డైట్లో చేర్చుకోవడం మర్చిపోవద్దు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.